సో ప్రభుత్వాలు ఎంతసేపటికి ఇసుక మాఫియా మీద, లేకపోతే గంజాయి మీద, లేకపోతే ఇంకో వాటి మీద, పనికిమాలిన వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి, అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట, వాటిని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలే. ఇప్పుడు గంజాయి గురించి పవన్ కళ్యాణ్ టాప్ లేచిపోయే రకంగా ఎన్నో ఉపన్యాసాలు దంచుకొట్టాడు జుట్టిలా ఇలా అనుకుంటూ. కానీ గంజాయి శుభ్రంగా దొరుకుతుంది ఇప్పటికీ కూడా. మీకు తెలుసో తెలీదో, వైజాగ్లో మీకు ఎవరైనా పోలీసులు తెలిసిన వాళ్ళు ఉంటే, మన వ్యక్తిగత స్నేహితులు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని అడగండి ఎన్ని కేసులు నమోదవుతున్నాయి. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు? మన సాక్షాత్తు స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ నుంచి. వ్యవసాయం మీద లేనటువంటి శ్రద్ధ ప్రభుత్వాలకి గంజాయి సాగు మీద శుభ్రంగా ఉంది. అలాగే ఇసుక మాఫీ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, ఇవాళ ఏమన్నా ఇసుక మాఫీ మొత్తం పూర్తిగా అది కంట్రోల్ అయిపోయింది అనుకుంటున్నారా? ఏమి లేదండి. వాళ్ళు ఒక పేరుతో వసూలు చేస్తే వీళ్ళు ఇంకో పేరుతో వసూలు చేస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, కృష్ణా పరిసర ప్రాంతాల్లో, అంటే ఎక్కడైతే నదులు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇసుక మాఫీ యథేచ్ఛగా సాగుతుంది. రాజమండ్రి 1 రూరల్, నిడదవోలు, కొవ్వూరు 4 ఎమ్మెల్యేలు. ఈ 4 ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక మాఫియా జరుగుతోంది. మీరు దుర్గేష్ గారిని ప్రశ్నించగలరా? బుచ్చ చౌదరి గారిని ప్రశ్నించగలరా? ఎవరిని ప్రశ్నిస్తారు? ఒక రైతు ఎంపవర్ అయ్యాడంటే రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది. బంగారం షాపులు కానీ, బట్టల షాపులు కానీ, ఏ షాపులైనా సరే, ఏ వ్యాపారమైనా సరే సంక్రాంతి టైంలో కళకళలాడుతుంటుంది. ఎందుకంటే రైతు కొనుగోలు చేసే కెపాసిటీ ఉన్న టైం అది. అదే సంవత్సరం అంతా అతనికి కొనుగోలు చేసే కెపాసిటీని మనం కనుక ఇవ్వగలిగితే, రైతును ఎంపవర్ చేయడం మూలంగా మనకు కూడా లాభం. దేశ సేవ, మానవ సేవ చేస్తున్నాం భ్రమలో ఉండక్కర్లేదు. రైతును ఎంపవర్ చేయడం ద్వారా మన ఎకానమీ పెంచుకుంటున్నాము, మనల్ని మనం బలోపేతం చేసుకుంటున్నాం. మనకి చక్కగా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ దొరుకుతుంది, దళారీలను మనం అవాయిడ్ చేయొచ్చు, బియ్యం మాఫియాని అరికట్టచ్చు, నిత్యావసరాల మాఫియాని అరికట్టచ్చు, టమాటాలు పారబోసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి ఇప్పుడు బ్లిస్టర్ ప్యాకింగ్ అని, వాక్యూమ్ ప్యాకింగ్ అని చాలా వచ్చాయి. చాలా టెక్నాలజీ పెరిగింది. మీకు చాలా ఇష్టమైనటువంటి పదార్థం ఏదైనా ఉంటే ఆ పదార్థాన్ని ఒక డిఫరెంట్ టెక్నాలజీతో ప్యాక్ చేస్తే 6 నెలల తర్వాత కూడా తినగలిగే టెక్నాలజీ వచ్చింది. స్పేస్లోకి తీసుకెళ్లే టెక్నాలజీ అది. ఒక రైతు కష్టం చూసిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది.